వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. అసలు దాడి చేసింది ఎవరు, దాడికి గల కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. రామరాజ్యం సేనల ఘాతుకం. నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్ట్. మిగతా నిందితుల కోసం గాలింపు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు. ఈ ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సుందర్ రాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపారంపర్యంగా అర్చకుడిగా సిఎస్ రంగరాజన్ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన సిఎస్ రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. రీసెంట్గా జరిగిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా సిఎస్ రంగరాజన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్కి కూడా ఈయన మద్దతు ఇచ్చారు సిఎస్ రంగరాజన్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను కూడా ఖండిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ సిఎస్ రంగరాజన్పై ఎవరైతే దాడి చేశారో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి కూడా రామరాజ్యం అనే పేరుతోని హిందూ ధర్మాన్ని కాపాడుతాం అని చెప్తూ హిందూ ధర్మం పైన జరిగే దాడులను ఈయన ఖండిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం వీర రాఘవరెడ్డి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి అదే 20 మందిలో 2 మహిళలు కూడా ఉన్నారు. 20 మందితో కలిసి చిలుకూరుకి వచ్చి నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలి, ఉగాదిలోగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సాయం చేయాలి, బెదిరించడం జరిగింది. దాడి కూడా చేయడం జరిగింది. సిఎస్ రంగరాజన్పై చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలంటూ కూడా రంగరాజన్ను బెదిరించారు. ఒకవేళ అట్లా అప్పగించలేకపోతే, డబ్బులు గిన ఇవ్వలేకపోతే నీ అంతు చూస్తామని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది. దానికి రంగరాజన్ తీవ్రంగా స్పందిస్తూ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికి సహకరించేదే లేదని తేల్చి చెప్పారు. ఎవరైతే వీరరాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ని బెదిరించిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. Governors and Rajya shall not answer to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు ఇప్పటికి ఇదే పని. ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పింది. ఇదే పని. కూర్చోండి. పెద్ద మనిషి 5 జడ్జిలు, ఒక జడ్జి ఏమంటారు, ఈ దేశ రాజ్యాంగం ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే సిఎస్ రంగరాజన్ తేల్చి చెప్పారు, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ నిబంధనల ప్రకారమే నేను సహకరిస్తాం, మేమందరం కూడా నిబంధనలకి అతిక్రమించి ఎవరైతే అడ్డగోలుగా ఇట్లా చేస్తారో వాటికి మేము సహకరించమని చెప్పేసి అయితే తేల్చి చెప్పేశారు. రైట్. వీర రాఘవరెడ్డి అనే అతను శివుని అవతారం అని చెప్పేసి ఈ రామరాజ్యం సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము ఇక్ష్వాకు వంశ వారసులం అని చెప్పేసి చెప్పుకొని శివుడి అవతారం నేను అని చెప్పేసి వీర రాఘవరెడ్డి తనను తాను ఈ ప్రధాన అర్చకుడికి ఇంట్రడ్యూస్ అనేది చేసుకున్నాడు అనమాట. దాని తర్వాత మాకు సహకరించాలి, రామరాజ్యాన్ని స్థాపించడానికి మీరు ఆర్థికంగా సహకరించాలి అని చెప్పేసి అట్లే చిలుకూరు బాలాజీ టెంపుల్ని కూడా మాకు అప్పగించాలి అని చెప్పేసి ఇట్లా బెదిరింపులకు అయితే పాల్పడ్డారు. చూడండి ఇంకో వీడియో అయితే చూసుకున్నట్టయితే చెప్తున్న హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా నీకు తెలియదా వాళ్ళు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్క్లాస్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా?
77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ అవుతా తెలీదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకంలో యస్య నామృతో భావ ఉద్దేశం అనిపితే హత్వాకి సహిమాన లోకానికి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట సూత్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతశిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దూపుగలను అన్ని దొరకుంటురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? అయ్యి తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి పరీక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, కొనుకొద్దా ఒకటే. వాళ్ళు చెప్పిన అంశాలకి వీళ్ళు అంగీకరించకపోవడంతో ఈ సిఎస్ రంగరాజన్ని ఒక మూలన కూర్చోబెట్టి మరి ఈ వీరరాఘవరెడ్డి ఆయనకు వచ్చిన కొన్ని శ్లోకాలు పద్యాలు వల్లిస్తూ కాలం చెల్లిన భారతీయ శిక్షా స్మృతి, భారతీయ నేర సంస్కృతి అందులోని కొన్ని పలు సెక్షన్ల గురించి చెప్పుకుంటూ సిఎస్ రంగరాజన్ అయితే దూషించడం జరిగింది. అంతేకాకుండా దూషించడమే కాకుండా సిఎస్ రంగరాజన్ పై వీర రాఘవరెడ్డి కూడా చేసుకోవడం జరిగింది. ఉగాది వరకు వాళ్ళకి మీకు మేము సమయం ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా రామరాజ్యం ఏర్పాటు చేయడానికి మీరు సహకరించాలి, చిలుకూరి బాలాజీ టెంపుల్ మాకు అప్పగించాలని చెప్పేసి వీర రాఘవరెడ్డి అండ్ రామరాజ్య సభ్యులు ఎవరైతే ఉన్నారో చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడి ఇంటికి వెళ్ళి ఇట్లా దాడి చేయడం జరిగింది. హిందువులపై దాడి చేస్తూ ఉంటే సమాజం ఇంకా ఇతర మతస్థులు హిందువులను ఎట్లా గౌరవిస్తారో ఇంకా మనం అర్థం అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్ తోని. భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు చెప్పింది వింటూ నేర్చుకో. చూడు అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్యం ఉన్న అంశాలు పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరు కాపాడతారు, ఎవరో చేస్తారు, రిప్లికేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్. చూస్తున్నాం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అయితే వయస్సుకు కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా ఇట్లా కూర్చోబెట్టి ఎవరు కానీ ఏ పోలీసులు కానీ ఏ అధికారులు కూడా నిన్ను కాపాడలేరు, నీకు ఉగాది వరకు టైం ఇస్తున్నాం, అంతవరకు నువ్వు రామరాజ్యం ఏర్పాటుకు నువ్వు సహకరించాలి ఖచ్చితంగా, లేదంటే ఆ తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు అని చెప్పేసి అయితే ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారు వీర రాఘవరెడ్డి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జస్టిస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విరవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడయా మేము కూడా అంటారా? నేను వచ్చింది న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటామని వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రెషన్లు వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కానీ బంధించడం కోసం వచ్చేవాడు ఆయన వచ్చింది అయ్యా మీ రావడం అందం మాకు లేకపోవచ్చు ఆయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు అత్తగోడులలో హరిగుణ తిరుమల గోత్ర శాస్త్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గం నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కని పిలుపుకి వచ్చాను. నన్ను పిలిచింది శివుడి అవతారంలో నేను కిందికి వచ్చానని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఆ ముక్కంటి నన్ను పంపడం వల్ల నేను వచ్చి రామరాజ్యాన్ని మేము స్థాపిస్తున్నామని అయితే ఇక్కడ వీర రాఘవరెడ్డి సిఎస్ రంగరాజన్కి వివరిస్తున్నారు. అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చాడు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసాను ఆయన? దొంగలు ఎవరు మటర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు ఆ పనిచేయడం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది. ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి
వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అత్యధికున్న అధ్యాపనం చేసి మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరైనా మాట్లాడేముందా స్వామి? మహాత్మ పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి. ఇప్పుడు సైనికులు ఇవ్వండి, అర్థమైందయ్యా? సైనికులు మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదు ఏముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? అవునని కాపాడితే నన్ను నెల రోజులు చేయలేదు ఈయన. రైట్, ఇక వీర రాఘవరెడ్డి ఆయనపై చేయి చేసుకుని సిఎస్ రంగరాజన్ పై కాలం చెల్లిన భారతీయ శిక్షాస్మృతి భారతీయ నేర శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల గురించి చెబుతూ దూషించారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఈ దారుణంపై సౌందర్ రాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సౌందర్ రాజన్ చిలుకూరి బాలాజీ మేనేజ్మెంట్ చిలుకూరి బాలాజీ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్. ఇక ఈ దారుణంపై సౌందర్ రాజన్ ఈయన చిలుకూరి బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్ పోలీసులకి దర్యాప్తు ఇచ్చారనమాట. ఇక ఈ కేసును బట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక అటు పోలీసులే కాకుండా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం కూడా ఈక్వల్గా అట్లే ఎంక్వైరీ అనేది ప్రారంభించింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అండ్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం కూడా. ఇక నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ రామరాజ్యం సంస్థ ఎవరైతే రాఘవరెడ్డి అనే అతను ఎవరైతే ఉన్నారో తనని ఆదివారం రోజు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇక ఈ రామరాజ్యం సంస్థలోని సభ్యులు మిగతా వారు వీరరాఘవరెడ్డి కాకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇతర నిందితులు కూడా వేరే వేరే బృందాలు, ఈ ఒక్క టీమే కాకుండా వీళ్ళు ఈ రామరాజ్యం అనే వాళ్ళు కూడా ఇంకా వేరే వేరే బృందాలు ఇంకా కింద వేరే వాళ్ళు కూడా పని చేస్తున్నారని చెప్పేసి మోయినాబాద్ పోలీసు విచారణలో తెలిసిందనమాట.